అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. ఈజీ టు కాన్సెప్ట్ అనేది మనం మధ్యలో చేస్తుంటాం, బట్ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అదేంటంటే ఎవ్రీ 10 days లైక్ లాస్ట్ 10 daysలో మనం ఏవైతే శారీస్ చూపించామో అవి అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ప్రతి వీడియో అందరూ చూడాలని లేదు కదా, ఏదైనా మిస్ చేసి ఉంటే ఈ వీడియోలో చూసుకోవచ్చు. అండ్ వెరైటీ కూడా వేరే ఏదైనా రీస్టాక్ అయినా లేకపోతే ఉన్నాయా అన్నీ కూడా అప్డేట్ చెప్తుంటాను. సో ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న శారీ వచ్చేసి మనకి క్రేప్ సిల్క్. మరీ స్టిఫ్ ఉండదు, మరీ జారుతూ ఉండదు. ఇట్లా ఎడ్జెస్కి వచ్చేసి ఈ పీకాక్స్ వస్తుంది, 2 sides పీకాక్స్ రావడం అండ్ మధ్యలో జరీ లైన్స్ అనమాట. సో ఫస్ట్ టైం డ్రై వాష్ అని కూడా ఏం చెప్పాను, వాషబుల్ శారీస్ ఇది ఫస్ట్ టైమే వాష్ చేసుకోవచ్చు. గ్రాండ్గా పళ్ళు వస్తుంది, హైట్ లెంత్ ఎవ్రీథింగ్ సఫిషియెంట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటాయి. ప్రతి శారీకి కూడా ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, పింక్ బ్లౌజ్ పింక్ వచ్చింది, 1750 ఓన్లీ. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉన్నది వచ్చేసి పింక్కి ఈ డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ, కొంచెం నియర్ టు నేవీ బ్లూ లాగా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ అవైలబుల్. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి 1950 ఓన్లీ. ఇది మరీ ఫాలింగ్ ఉండదు, ఇందాకటి కన్నా కొంచెం ఫాల్ ఉంటుంది. ఇందాక నేను ఫస్ట్ డ్రేప్ చేసుకున్న దానికన్నా కొంచెం ఫాలింగ్ ఉంటుంది. రెడ్ పైన మనకి ఇట్లా నిలువుగా జరీ లైన్స్ వచ్చింది, 2 sides ఈక్వల్ బార్డర్, పళ్ళు ఇట్లా వస్తుంది. సో ఇది ఆల్రెడీ వీడియోస్లో చూపించిన, బట్ ఇందులో చూపిస్తున్నప్పుడు ఫాస్ట్గా కూడా చూపిస్తా. హైట్ సఫిషియెంట్ ఉంటూ ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ ఏం లేదు. ప్రైస్ కూడా రీజనబుల్గా 1950 ఓన్లీ. అండ్ పింక్ వచ్చిన బ్లౌజ్, ఇట్లా చిన్న పీకాక్స్ వస్తూ ఈ గ్రీన్ కలర్ మనకి బాందీది వీవింగ్ వస్తుంది. ఇది బ్లౌజ్. దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకి పర్పుల్కి వచ్చి పింక్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి 2200. ఇది కూడా సాఫ్ట్ ముంగా క్రేప్ సిల్క్ అనమాట. సో ఫ్లోరసెంట్ ఎల్లోకి ఇట్లా కింద ఇట్లా పక్షులు వస్తాయి, ఇది పీకాక్స్ అనుకుంటా. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇట్లా వైలెట్లో మనకి క్రీపర్స్ అనేది ఆల్ ఓవర్గా జాల్ ప్యాటర్న్, ఇది కంప్లీట్ వీవింగ్. సో ఈ శారీ ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్. దీంట్లో ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకి లావెండర్కి ఈ పర్పుల్ వచ్చింది. ఈ శారీకి చెప్పే ముందు ఏంటంటే, నేను రీసెంట్గా మేబీ 7th Feb అరౌండ్లో యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక బిజినెస్ ఐడియా గురించి అని చెప్పిన కదా. సో మేబీ నిన్నటి వరకు మొన్నటి వరకు అంత నాకు గుర్తులేదు. 800 కమెంట్స్ ఉన్నాయి, అంటే 400 మీ నుంచి వచ్చాయి. 400కి నేను రిప్లై ఇచ్చాను, కాల్ ఆన్ అని నా నంబర్. ఈవెన్ నేను కాపీ పేస్ట్ చేయాలి, ప్రతి దానికి టైప్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందులో దాదాపుగా ఎంత లేదన్నా 220 కాల్స్ వరకు తీసుకున్నాం ఈ 7th నుంచి ఇప్పటివరకు. అందులో అందరూ ఒకటే, మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మాకు ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదు, మాకు సబ్స్క్రైబ్ చేసుకోరు, తర్వాత ఏమంటారు ఫాలో చేయరు. అరే నాకు అర్థం కాదు, మనకేమైనా పైసలు ఖర్చు అవుతున్నాయా? మీరు అట్లీస్ట్ ఎవరి పేజ్ నుంచి కొంటున్నారో అట్లీస్ట్ వాళ్ళని కూడా ఫాలో చేయకపోతే ఎట్లా? నేను జస్ట్ ఒకటి ఏమంటారు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఒక పేజ్ నుంచి పర్చేస్ చేస్తున్నారు, ఒక్క ఫాలో బటన్ కొట్టండి. వాళ్ళ నుంచి కొంటున్నారు, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు కదా. ఎంకరేజ్ చేసిన వాళ్ళనే చేస్తూ ఉంటే ఎంతమంది కదా నేను మాట్లాడింది. అంటే డైరెక్ట్ నేను మాట్లాడినా కాబట్టి నాకు వాళ్ళ బాధ అర్థమైంది. ఒక హౌస్ వైఫ్ ఉంది, అందులో ఒక ప్రొఫెసర్ ఉంది, ఒక మేడం డాక్టర్ ఉన్నారు, మొత్తం ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉన్నారు. ఏ రీజన్ కాదు, వాళ్ళు ఇంకా చేసుకోవాలి, బిజినెస్ చేయాలి, ఇట్లా అన్నీ షేర్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరితో నేను మాట్లాడిన టైం వ్యవధి కూడా 5 to 6 minutes ఆన్ యావరేజ్ తీసుకుంటే. సో నేను ఏదో ఇట్లా ర్యాండమ్గా నా కాల్ చేయండి నేను అట్లా చేయట్లేదు. నేను టైం తీసుకొని లేకపోతే కాల్ బ్యాక్ చేసుకొని లేదంటే నంబర్స్ నోట్ చేసుకొని మరీ చేస్తున్నా. ఇక్కడ ఏమో చేస్తున్నా నేను చెప్పట్లేదు, నేను చేస్తా అనుకున్నది నేను చేస్తున్నాను. బట్ మనం ఎందుకు చేయట్లేదు? మీరు ఎవరి నుంచైనా పర్చేస్ చేస్తే దయచేసి, ఇట్లా బాధపడుతున్నారు జనాలు, బిజినెస్ చేయాలనేటప్పుడు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ప్లీజ్. దయచేసి ఫాలో లేకపోతే సబ్స్క్రైబ్ కొనే వాళ్ళ నుంచి అయినా చేయండి ప్లీజ్. నెక్స్ట్ బాగల్పూరి, ఇది 2300 కదా. 2300 ఎల్లోకి మనకి ఈ బ్లూ కాంబినేషన్ వస్తుంది. ఇట్లా పోచంపల్లి వీవింగ్ వచ్చిన పళ్ళు అండ్ పోచంపల్లి వీవింగ్ వచ్చిన బ్లౌజ్ వస్తుంది. మంచిగా రిచ్గా గ్రాండ్గా అనిపిస్తుంది. దీంట్లో ఇంకొక ఆప్షన్ చూస్తే ఆనియన్ పింక్కి వచ్చేసి ఈ వైన్ కలర్ కాంబినేషన్, ఇది ఇంకొక ఆప్షన్. మహేశ్వరి సిల్క్లో మనకి 1750 రూపీస్. ఇది కొంచెం బిన్నీ సిల్క్ దగ్గరగా ఉంటుంది. సో దీంట్లో మనకి ఇట్లా పూలు వచ్చేసి ఇక్కడ కింద మొత్తం కూడా ఈ మనుషులది ప్రింట్ రావడం, 2 sides గ్రే, పళ్ళు బ్లౌజ్ ఇట్లా గ్రే వస్తుంది. దీంట్లో సేమ్ ఇదే డిజైన్ కాబట్టి ఓపెన్ చేయకుండా ఒకటి చూపిస్తున్నా. ఇదన్నమాట మనకి 2 sides టర్మరిక్ ఎల్లో వచ్చేసి క్రీమ్ బేస్డ్, లైట్ బేజ్ క్రీమ్ బేస్డ్ వచ్చిన ఇది కాకుండా ఇంకొక ఈ సెట్ వచ్చింది, కానీ ఇది అన్నీ అయిపోయినాయి. హార్డ్లీ ఒకటే పీస్ ఉంది, ఇది నేను వీడియో కూడా చేయలేదు. సో ఈ ప్రింట్ ఎట్లా వచ్చిందంటే, కొంచెం లైట్ బేజ్ అండ్ క్రీమ్ బేస్ వచ్చిన తర్వాత ఈ పైన మొత్తం కలంకారీ ప్రింట్ లాగా పువ్వులు వస్తే ఆ తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. 2 sides ఇది కూడా టర్మరిక్ ఎల్లో, 1750. రిచ్ గ్రాండ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్.
చాలా ఎక్కువ ప్రీ ఆర్డర్స్ ఈ మధ్యకాలంలో తీసుకున్న సెట్ ఇది. దాంట్లో ఇప్పుడు కూడా 2 ఉన్నాయి, మళ్ళీ ప్రీ ఆర్డర్స్లో కొందరు ఉన్నాయి. ఇవి మాత్రం ఎవరికి ఇచ్చేది లేదు, అంటే ప్రీ ఆర్డర్స్ లేదు. సో ఇది కాంబినేషన్ మనకి క్రీమ్ అండ్ లావెండర్ వచ్చేసి ఎడ్జ్కి లేస్ రావడం. ఈ శారీ ప్రత్యేకత కూడా మొన్న కూడా చెప్పిన, ఇది పెద్ద పళ్ళు రావడం, దాంతోపాటు ఒక బ్లౌజ్ దీంట్లో ఇన్బిల్ట్ బ్లౌజ్ రావడంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా వచ్చింది. అప్పటికైనా దీని ప్రైస్ 1850 ఓన్లీ. సో ఈ కాంబినేషన్ అవైలబుల్ ఉంది. అండ్ ఇంకొక కాంబినేషన్ 1850 ప్రైస్ చెప్పినా కదా. సో లైట్ పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ 1350. దట్ వాషబుల్ శారీస్. క్రేప్లో మనకి ఈ లైన్స్ అంతా కూడా జరీ లైన్స్, 2 సెట్స్ ఈక్వల్ బార్డర్స్ వస్తుంది. ఆ తర్వాత ఇట్లా పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట. దాంతోపాటు ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకి పింక్కి వెరైటీగా ఈ వైలెట్ కలర్ వచ్చింది. ఇదికి ఇంకో ఆప్షన్ 1350లో ఇది సింగిల్ పీస్ డార్క్ టర్మరిక్ ఎల్లో అండ్ ఇట్లా వస్తుంది వర్లీ ఆర్ట్ లాగా. తర్వాత వర్లీ ఆర్ట్ కంప్లీట్గా చాలా బ్రాడ్గా వచ్చింది మనకి. పళ్ళు వచ్చేసి ఈ రస్ట్ బ్రిక్ కలర్ వచ్చేసి బ్లౌజ్. దీంట్లో సెక్వెన్స్ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? సెక్వెన్స్ కూడా ఉన్నాయి. సో ఇదే ప్రైస్లో వేరే ప్యాటర్న్ వచ్చిన ఇది అవైలబుల్ ఉంది. సేమ్ ప్రైస్ 1350. ఆ తర్వాత గ్రీన్ విత్ ఈ మస్టర్డ్ ఎల్లో 1350 అయిపోయింది చూస్తున్నట్టు. ఓకే 999. ఈ మల్టీ కలర్ది కానీ మగ్గం బ్లౌజ్ వేసుకుంటే అసలు చాలా కాస్ట్లీలా కనిపిస్తుంది. బట్ మంచిగా మల్టీ కలర్ వచ్చి ఇక్కడ దానికి కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది, ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ, అండ్ మల్టీ కలర్స్ అనేది మధ్యలో. వాషబుల్ శారీనే, పెద్ద బ్రాడ్గా పళ్ళు, ఆ తర్వాత బ్లౌజ్. సో నేను ఇవాళ స్టార్టింగ్లో ఇందాక వీడియోలో స్టార్టింగ్లో చెప్పినా కదా అట్లా ఎంకరేజ్ చేయరు అది అని, ఆ బిట్ తీసి మీరు పెట్టుకోండి, వీడియో ఎక్కడ పెడతారో పెట్టుకోండి. సో దట్ ఎవరైతే మీకు ఫాలో చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది ఈ వీడియోది, లేదా ఇది ఇంకా ఈ వీడియోనైనా షేర్ చేయండి. అది చెప్తూ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో ఇదనమాట. దీంట్లో ఎడ్జ్కి వచ్చేసి వైలెట్ వచ్చింది. మల్టీ కలర్స్లో మనకి ఆనంద బ్లూ, తర్వాత బ్లూ అండ్ ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి. ఈ శారీస్లో ఎప్పటికప్పుడు ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి, ఇంకా ఒక 20-30 ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి. అది కాకుండా క్రీమ్ కలర్ ఇప్పుడు రైట్ అవి అవైలబుల్. ఈ కలర్ ఉంది 999లో. ఈ శారీస్ అందరికీ ఐడియా ఉంది, అందుకే నేను ఎలాబరేట్గా చెప్పట్లే. అండ్ టర్మరిక్ ఎల్లో అవైలబుల్ ఉంది. సో ఇలా శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.